హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, ఎఫ్టీపీ న్యూస్. గతంలో ఎఫ్టీపీ న్యూస్ కథనానికి స్పందించినట్టయితే మళ్ళీ కొత్త వలసలో వర్షాలు పడినప్పుడు ఈ చెరువుమయం అయ్యేది కాదు. విషయం ఏమిటంటే, ఇవాళ పడిన తీవ్ర వర్షానికి దుర్గాదేవి గుడి దగ్గర నుంచి అండర్ బ్రిడ్జ్ వరకు వాటర్ ఫ్లోయింగ్ చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణం ఎత్తుగా కల్వర్ట్ వేయడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది. మీరు చూడొచ్చు, ఆ కల్వర్ట్ దగ్గర కనీసం వాటర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం అక్కడ ఇసుకతో కూరిపోయి కనీసం వాటర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. గతంలో మనం చెప్పి ఉన్నాం, పైన ఉన్న చూడండి, అలాంటి గ్రిల్స్ వేయండి. ఎంత ఫ్లోయింగ్ వాటర్ వచ్చినా గ్రిల్స్లో నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. ఒకవేళ డస్ట్ వెళ్ళినా గ్రిల్ పైకి తీసి ఆ డస్ట్ క్లియర్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుందని కూడా చెప్పాం. చిలక్కి చెప్పినట్టు చెప్పినా ఇక్కడ కాంట్రాక్టర్ కానీ అక్కడ సూపర్వైజర్లు కానీ ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా దాన్ని స్లోప్ చేసేస్తాం, దాన్ని డౌన్ చేసేస్తాం, వెనక్కి వెళ్లకుండా బళ్ళు వెళ్లకుండా చేసేస్తాం, ఏదో విధంగా బిల్లు పెట్టేసుకుందాం అనే దూరంలోనే వెళ్ళారు తప్ప ప్రజలకి అవసరమైనట్టుగా ఏమాత్రం చేయలే. ఇంత కల్వర్ట్లు కట్టారు, ఇన్ని కాలువలు చేశారు, సుఖమే ఉంది. వాటర్ మళ్ళీ కొత్త వలసకి యథాతిథి. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలు మారినా ఈ కొత్త వలస జంక్షన్లో వర్షాలు పడితే మాత్రం చెరువుమయం అనేది అవ్వకుండా కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు. ఈ విషయంలో ఇప్పటికైనా కల్వర్ట్లను లేపి అక్కడ గ్రిల్ సిస్టమ్ పెట్టి అంత ఒక డౌన్ఫాల్గా, అంటే ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో అంత ఒక డౌన్లో వస్తే వాటర్ అనేది హ్యాపీగా గ్రిల్ నుంచి డైరెక్ట్గా పక్కన ఉన్న గెడ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో వెంటనే ఇటు రైల్వే అధికారులు అవనియండి, స్థానిక పంచాయతీగా అవనియండి, స్థానిక ప్రజాప్రతినిధులు అవనియండి, వెంటనే స్పందించి వీటిపై చర్యలు మొదలుపెట్టి వీటిని క్లియర్ చేయాలని ఇక్కడున్న ప్రజలు అడగడం జరుగుతూ ఉంది. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మేము ముందుంటాం.